ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముంటది ఏముంటది. చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈ సీటుకి ఎప్పుడు రాసిందో ఏమో యోగం. అది అవదమ్మా. పొద్దున్నే మొదలెట్టావా బ్రో? అది ఏంద్రా అలా అంటావు? నువ్వు సవ్యంగా ఆఫీస్కి వెళ్ళాలంటే బండి దివ్యంగా ఉండాలి కదరా నాన్న. నాకు ఇలాంటి మాటలే ఎక్కుపోతాయి. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. A few hours later. ఏంది బ్రో ఇంకా అవ్వలేదా? ఏందేదో సంత పెట్టావు? ఇయ్యా కొత్త గ్యాడ్జెట్స్ రా. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఇదే 18-in-1 మల్టీ టూల్ కిట్. ఇది ఒక్క గ్యాడ్జెట్ మీ దగ్గర ఉంటే చాలు, మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం స్క్రూ డ్రైవర్లా యూజ్ చేయొచ్చు. స్టార్ స్క్రూ డ్రైవర్ కూడా ప్రొవైడ్ చేశాడు. బాక్స్ కటర్ కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఈ మధ్య వచ్చే చాలా బైక్స్లో మనకు ఎలెన్ కీ స్క్రూ సపోర్ట్తో వస్తున్నాయి. అలాంటి వాటానికి ఇక్కడ డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఎలెన్ కీస్ ఇచ్చున్నాడు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది స్టెయిన్లెస్ స్టీల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. వెయిట్ కూడా ఉంది, బట్ ఈజీ క్యారీ చేయొచ్చు మనం దీన్ని. ఇది డైలీ లైఫ్లో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మస్ట్ క్యారీ గ్యాడ్జెట్. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది అమెజాన్లో నాకు 299 రూపీస్ పడింది. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి మోతుల్ చైన్ క్లీనింగ్ కిట్. బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే C1 C2. C1 అంటే చైన్ క్లీనర్, C2 అంటే చైన్ లూబ్రికెంట్ అండ్ ఒక క్లీనింగ్ బ్రష్ వస్తుంది. నార్మల్గా మనకు చైన్ క్లీనర్ దొరుకుతాయి కానీ బట్ ఇదేంటంటే కొద్దిగా ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో 649 రూపీస్ ఉంది. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ C1 తీసుకోండి, చైన్ క్లీనర్. ఇది సెంటర్ స్టాండ్ వేసి ఫస్ట్ గేర్ వేసుకొని చైనింగ్ స్ప్రే చేసేయండి. చైనింగ్ స్ప్రే చేసింది ఒక 5 minutes వదిలేసేయండి. 5 minutes వదిలేసిన తర్వాత ఈ బ్రష్లో స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఈ బ్రష్ని ఇట్లా పెట్టేసి క్లీన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ C2, ఇది మెయిన్ అనమాట, చైన్ లూబ్రికెంట్. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత చైన్కి డైరెక్ట్ అప్లై చేసేయండి, ఇంకా మీ చైన్ లూబ్ అయిపోయినట్టే. అండ్ దీనివల్ల యూసేజ్ ఏంటి అంటారా, ఇప్పుడు నా బైక్ వచ్చేసి ఓపెన్ చైన్ బైక్. ఇదేంటంటే ఈజీగా డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి బైక్స్కి తొందరగా రస్ట్ పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, చైన్ లూజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటుంది. సో ఇలాంటి బైక్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా మనం రెగ్యులర్గా లూబ్రికేషన్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే దీనివల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది, చైన్ ఎఫిషియన్సీ బాగుంటుంది, స్పాకెట్స్ కూడా బాగుంటాయి, స్మూత్ ఉంటుంది రైడింగ్లో, మనకు సౌండ్ రాదు, టక్ 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 అని సౌండ్ రాదు. అందుకే చైన్ లూబ్రికేషన్ అనేది తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఇక్కడే తుడుచుకుంటూ కూర్చో, అన్న మనం తుడుస్తాడు. టైం అవుతుంది, పద బ్రో ఆఫీస్కి. అన్నాడే ఆటో అప్పారావు, అన్నాడే స్కూటర్ సుబ్బారావు. సైడ్లో కేసానా మో ఇలా ఇంకేమనుందా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా సెట్టేగా, సైడ్ స్టాండ్ బాగానే ఉందా? పడిందా నాకు ఇది? సరిపోద్దులే. పుచ్చుకన్నా ఏం లేదమ్మా, వచ్చేస్తానా, ఎండలో ఉన్నామని అనుకోవట్లేదు. సరేనా, బాయ్. A few hours later. స్టిల్ తీసుకో. ఇగో ఆగు, పొట్టకోరాలు సూపర్ గుడ్. ఆగు, లోపల లాగని నిజం ఆగు. రియల్లీ పవర్ఫుల్, బ్రిలియంట్ వేరియేషన్స్, యు నో. మైండ్ బ్లోయింగ్ యా. అట్టగా 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. రెడీ. బ్యూటీ సూపర్. ఏ ఒకసారి ఫోటోలు చూపియా. ఏందిరా ఇట్లా తీసారే, బాగాలేదురా ఏవి. ఫోటోలు బాగుండాలంటే సామాన్లు బాగుండాలి. విరాట్ రవి, నీ బండిరా. నా బండే బ్రో. ఒరే నీ బండి ఎవరు ఎత్తుకెళ్తున్నారా? ఓ నా బండే బ్రో. అనిల్ అనిల్ బాబు వినిపించలేదరా నీకు? అవి బండి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారా? ఏంది బండి పోయిందా? ఇప్పుడు నన్ను రమ్మంటాడేమో. అవునరా,
కాంతన్న వీళ్ళందరూ పరిగెత్తారు, పోదామా మనం కూడా. నా వల్ల కాదు బ్రో, డైలీ 50 కిలోమీటర్లు నడుపుకొని వస్తుంటే అడుగులు పోతున్నాయి, గేర్లు వేసి పదం గుచ్చుకుంటా ఉంది, షూ కూడా ఖరాబ్ అయిపోయినాయి. అవునా? అరే మొన్న గ్యాజెట్స్ తీసుకొని తెప్పించా కదా, గ్యాజెట్స్ అవి పెట్టా కదా, వాటిని వాడుకోవచ్చు కదా. ఏం తెప్పించావు బ్రో? ఉండు తీసుకొస్తా ఉండు. ఇవే రానిలా కొత్త గ్యాడ్జెట్స్ అవి. ఏంటివి? ఇది గేర్ షూ ప్రొటెక్టర్. ఒకప్పుడు చాలా బైక్స్ లో మనకు రబ్బర్ మెటీరియల్ ఇచ్చేటోళ్ళు గేర్ షిఫ్టింగ్ రాడ్ కి. ఈ మధ్య అవి రావట్లేదు, మొత్తం మెటల్ రాడ్ వేస్తున్నారు. సిటీ డ్రైవ్ చేసే వాళ్ళకి, లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి అది గుచ్చుకుంటా ఉండడం కానీ షిఫ్ట్ చేసినప్పుడు, అలాగే షూ వేసుకుంటే షూ ఖరాబ్ అవడం ఇలా అవుతా ఉంటది. అలాంటి వాళ్ళ కోసమే ఈ గ్యాడ్జెట్ అనమాట. ఇదేంటంటే గేర్ రాడ్ కి డైరెక్ట్ గా ఫిక్స్ చేసేస్తే మనం షిఫ్టింగ్ అప్పుడు మనకు గుచ్చుకోకుండా ఉంటుంది. ఒకవేళ గేర్ షిఫ్ట్ రాడ్ కి ఇచ్చిన రబ్బర్ పాడైపోయినా కూడా ఈ గ్యాడ్జెట్ మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. అమెజాన్ లో ఈ ప్రోడక్ట్ మనకు ప్యాక్ ఆఫ్ 3 199 రూపీస్కే వస్తున్నాయి. అండ్ ఇంకో గ్యాడ్జెట్ అనిల్, ఇదే మెయిన్ గ్యాడ్జెట్. నీకు టైల్ బోన్ ఇష్యూ వస్తుందని చెప్పావు కదా, ఎక్కువసేపు డ్రైవ్ చేస్తున్నావు కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ గ్యాడ్జెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎయిర్ జెల్ కుషన్ అనమాట. ఇది జెల్తో బిల్డ్ అయింది మొత్తం. ఇది ఫ్లఫీగా ఉంటుంది. దీని ఏం లేదు ఫిక్సింగ్, డైరెక్ట్ మనం సీట్కి కానీ పక్కన ఉండే మన చాసీస్కి కానీ డైరెక్ట్ ఈ క్లిప్స్ ద్వారా మనం డైరెక్ట్ సీట్కి ఫిక్స్ చేసేసుకోవడమే. ఇది లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి అండ్ ఎక్కువ దూరం ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళకి, ఈ టైల్ బోన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ జెల్ కూడా రీబౌండ్ చాలా బాగుంది, కూర్చున్నప్పుడు మీరు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఇది నాకు అమెజాన్లో 1445 రూపీస్ పడింది. కానీ మంచి గ్యాడ్జెట్ ఇది, ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి గ్యాడ్జెట్, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదిగో అనిల్ గ్యాడ్జెట్స్. ఆఫీస్కి రావా? వీళ్ళందరూ వెళ్ళారు, వాడు బండి ఉందో పోయిందో. ది నెక్స్ట్ డే సిచ్యువేషన్ చూద్దాం. ఇదేదో మనకు కావాల్సిన బండి లాగే ఉందే. రవి పైకి పోయిందంటగా, ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తే అయిపోయింది కదా, వాడు గోల్ తట్టుకోలేకపోతున్నాడు. నా బండి పోయిందన్న, నా బండి పోయిందన్న. దానికన్నా 10 వచ్చి మీ అమ్మ, దీనికైతే ఖచ్చితంగా 30. మన మస్తాన్ బైక్ కూడా ఇదే కదా అడిగింది. దీనికి ఎలా ఓపెన్ చేయాలి? ఇదేందబ్బా ఇదే? ఏ బాబు, ఎవరు మా నువ్వు? నా నువ్వు అన్న, నేను చాలాసార్లు చూసాను, నీకు పెద్ద బిగ్ ఫ్యాన్ అన్న. అన్న ఒక్క సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న, ఒక్క సెల్ఫీ. ఏంది నా ఫ్యాన్ వా? అవునన్నా, పెద్ద ఫ్యాన్ అన్నా, నీకోసం కోసుకుంటా అన్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఉండు, ఈ ఫ్యాన్స్ అంతా ఏవో కదన్నా, పెద్ద టార్చర్ అయిపోతుంది. అసలు రోజు చాలా మంది వచ్చేస్తున్నారు, సెల్ఫీలు అంట. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఫ్యాన్స్ దిస్ తీసుకోవాలి ఇంటికి వెళ్ళి నేను మా అమ్మతో. ఏదో తేడా కొడుతుందరా సీనా, ఇది కొంటది. ఇలాంటివన్నీ నాకు నచ్చవమ్మా. ఏదో ఫ్యాన్ అని వచ్చిన, నువ్వు నాకు కాదు ఫ్యాను, అమ్మ నాన్నకి ఫ్యాన్ అవ్వాలి నువ్వు, సరేనా? రామచంద్ర, వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏందన్నా అంత మాట అంటావు? నీకోసం అంత దూరం నుంచి వస్తే ఒక్క సెల్ఫీ కదన్నా అడిగింది. సరే కానీ టైం లేదు, తొందరగా సెల్ఫీ తీసుకునే వెళ్ళిపో. సార్ మీ పేరేం పేరు సార్? సరే కానన్నా, మనలో మన మాట. బండి ఎవరిది? అదేరా. ఏమిప్పుడు నా భలే ఉందన్న బండి, నేను సేమ్ ఇట్లాంటిదే కొందాం అనుకున్నా అన్న. ఎంత అయింది? అదే అంతరా తమ్ముడు, 3 లక్షలు అయిందిరా. అవునా? ఇందాక నుంచి నాకు కొట్టేస్తుంది. ఇక్కడ ఏదో పెట్టావన్నా, ఏంటిది? అదే అది డిస్క్ లాక్ అంటారా దాన్ని. ఆగు, దాని గురించి చెప్తా నీకు. ఈ గ్యాడ్జెట్ పేరే డిస్క్ బ్రేక్ లాక్. ఈ మధ్య మనం సైడ్ లాక్స్ వేసినా కూడా మన బైక్స్ని ఈ రకంగా దొంగతనం చేస్తున్నారు. ఈ మధ్య ప్రతి బైక్కి మనకు డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది ఫ్రంట్ సైడ్. సో ఆ డిస్క్కి ఇది మనం ఈ రకంగా కనెక్ట్ చేయొచ్చు. డిస్క్కి కనెక్ట్ చేయడం ద్వారా బండి అనేది ఎక్కడికి పోదు. ఈ లాక్కి మనకు 2 స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది అమెజాన్లో 198 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. ఒకసారి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. ఒకసారి డిస్క్ లాక్ దీవా అన్న, ఒక రైడ్ వేసుకొని వస్తా అన్న. బైక్ ఎవరు అడిగినా ఇవ్వట్లేదన్న, నేను కొనుక్కుంటాను. మా అమ్మ కళ అన్న. బే నేను ఇవ్వను తమ్ముడు నీకు బండే. సబ్స్క్రైబర్కి ఆ మాత్రం కూడా చేయలేవా అన్న? నువ్వేందన్నా నువ్వు? ఫ్యాను కదరా, ఫ్యాన్ ఖచ్చితంగా ఇచ్చేస్తా. గో 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 వెళ్ళు. థ్యాంక్ యూ. ఊరు తమ్ముడు జాగ్రత్త, అమ్మోళ్ళ మీద కూర్చి. A few moments later. ఏడి ఇంకా రాలేదా? ఏడు దాకా కదా పోయి వస్తా అన్నాడా? A few hours later. ఎక్కడ పోయి ఇంతసేపు రాలేదుడా?